ఒక ఆర్టిస్ట్ యొక్క రియల్ టాలెంట్ అనేది ఎప్పుడు బయటపడదు. ఆర్టిస్టులు అందరూ కూడా మంచి పెర్ఫార్మర్స్. కానీ వాళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ ఒక వాటర్ లాంటి వాళ్ళు. ఏ పాత్రలో వేస్తే ఆ పాత్రలాగా మారిపోతారు. వాళ్ళలో ఉన్నటువంటి రియల్ టాలెంట్‌ని బయటికి తీసేటువంటి బాధ్యత డైరెక్టర్స్ మీదనే ఉంటుంది. అలాంటి ఒక ఇద్దరు డైరెక్టర్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరు 'కె. విశ్వనాథ్' గారు. మనకు తెలుసు 'అల్లు రామలింగయ్య' గారిని 'మాయాబజార్' నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక టిపికల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌కి పెట్టింది పేరు. ఒక కన్నింగ్ టైప్ ఆఫ్ క్యారెక్టరు, ఒక గుంటనక్క ఆలోచనలు ఉన్నటువంటి క్యారెక్టరు. లేదంటే మనకు తెలుసు 'రావు గోపాలరావు' గారితో ఆయన కాంబినేషన్ అనేది సూపర్ హిట్ కాంబినేషన్. ఆయన పక్కనే ఉంటూ ఆయన్ని పంచులిస్తూ ఆయన చివరిలో ఆయనకు వెన్నుపోటు పొడిచేటువంటి క్యారెక్టర్ ఎన్నో మూవీస్‌లో ఆయన వేస్తూ వచ్చారు. కానీ ఆయనలో ఒక గొప్ప ఉదాత్తమైనటువంటి పాత్ర కూడా పోషించేటువంటి స్ట్రెంగ్త్ ఉందని ప్రూవ్ చేసిన సినిమా 'శంకరాభరణం'. అందులో శంకర శాస్త్రి గారికి ధీటుగా ఉంటుంది పాత్ర. ఆహ్, స్నేహితుడంటే ఒకవైపు భయం ఉంటుంది. ఒకవైపు గౌరవం ఉంటుంది. ఆ స్నేహితుడిని ఒక మాట కూడా అననివ్వడు. సమయం వచ్చినప్పుడు ఆ సింహం లాంటి స్నేహితుడిని కూడా ఎదిరించగలిగేటువంటి ఒక పాత్ర. అలాంటి ఒక అందులో ఆయన కొత్త కోణాన్ని మనం చూడొచ్చు. 'అల్లు రామలింగయ్య' గారిలో ఉన్న ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారని చెప్పాలి 'కె. విశ్వనాథ్' గారు. అదే విధంగా మన 'చలపతిరావు' గారు. మనకు తెలుసు ఆయన రేప్‌ల క్యారెక్టర్‌కి పెట్టింది పేరు. ఏదైనా ఒక పాత సినిమా ఏదైనా రేపిస్ట్, రౌడీ ఉన్నారంటే రావు గారిని తీసుకొచ్చి పెట్టేవారు. అలాంటి ఒక మనిషిలో కూడా చాలా ఫన్ ఉన్నటువంటి ఒక తండ్రిని, చాలా మన ఇంట్లో దగ్గర ఉండేటువంటి ఒక తండ్రి క్యారెక్టర్‌ని ఆలోచించి అది పోషించేలా చేశారు మన కృష్ణవంశీ గారు. 'నిన్నే పెళ్లాడతా'లో. 'నిన్నే పెళ్లాడతా'లో చలపతిరావు గారిని చూస్తే చాలా ప్లెజెంట్‌గా, చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే అలాంటి ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్‌ని కూడా ఇలా మార్చొచ్చు అని ప్రూవ్ చేశారు మన కృష్ణవంశీ గారు. ఆర్టిస్ట్‌లు అనే వాళ్ళ దగ్గర నుంచి మనం కేవలం ఒకే టైప్ ఆఫ్ ఇమేజ్‌లో కాకుండా తలుచుకుంటే వాళ్ళని డిఫరెంట్ కొత్త కొత్త కోణాల్లో కూడా చూడొచ్చు అని ప్రూవ్ చేసిన కొన్ని ఉదాహరణలు ఇవి.